విభజించు పాలించు ఈ బ్రిటిష్ వాళ్ళ స్లోగన్ మనందరికీ తెలుసు. కానీ చరిత్ర పుస్తకాలు మనకు సరిగ్గా చెప్పని ఇంకొక పెద్ద స్కెచ్ ఉంది. అదేంటో తెలుసా? ఫైనాన్స్ అండ్ రూల్, అంటే డబ్బుతోనే మనల్ని పరిపాలించడం. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మనకు గుర్తొచ్చేది తుపాకులు, సైనికులు. కానీ వాళ్ళు మొదట వచ్చింది సైనికులుగా కాదు, వ్యాపారులుగా అని మనకు తెలుసు. అయితే ఏ వ్యాపారం చేయాలన్నా ఏం కావాలి? డబ్బు. యుద్ధాలు చేయాలన్నా, సైనికులకి జీతాలు ఇవ్వాలన్నా, మన రాజులకి లంచాలిచ్చి లొంగ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కావాల్సింది కోట్లలో డబ్బు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇంగ్లాండ్ నుండి ఓడల్లో మోసుకొచ్చారా అంటే కాదు అనే చెప్పాలి. వాళ్ళకి కావలసిన డబ్బులో పెద్ద మొత్తం ఇక్కడి నుండే మన దేశంలోనే మన బ్యాంకర్ల దగ్గరే అప్పుగా తీసుకున్నారు. నమ్మడానికి షాకింగ్ గా అనిపిస్తుంది. కానీ ఈ కథలో బ్రిటిష్ వాళ్ళు విలన్లైతే మన వాళ్లే కొందరు తెలుసో తెలియకో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకు సహాయం చేశారు. వాళ్ళే భారతీయ బ్యాంకర్లు. ఆ సంఘటన గురించి మాట్లాడుకునే ముందు, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఫైనాన్షియల్ సీన్ ఎలా ఉండేది అని క్వశ్చన్ చేసుకుంటే ఫస్ట్ ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశం ఏమీ పేద దేశం కాదు, అదిరిపోయే రేంజ్ లో ఉండేది. ప్రపంచానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్. ప్రపంచ జీడిపిలో దాదాపు 25% వాటా. అంటే ఆలోచించుకోండి, అప్పట్లో ఇక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ లేదు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అప్పటి మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది. ఈ రోజుల్లో మనకు అంబానీలు, అదానీలు ఉన్నట్టుగా ఆ రోజుల్లో కూడా బెంగాల్ కి చెందిన జగత్ సేట్లు ఉండేవాళ్ళు. ఈ పేరు మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్లు వీళ్లే. జగత్ సేట్ అంటే ప్రపంచానికి బ్యాంకర్ అని అర్థం. అప్పటి బెంగాల్ నవాబుకి వీళ్లే అఫీషియల్ బ్యాంకర్లు. వీళ్ళ ఆస్తి ఎంత ఉండేదంటే అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ. వీళ్ళ పర్మిషన్ ఇస్తే తప్ప నవాబు కూడా డబ్బులు వాడలేని పరిస్థితి. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ. వీళ్ళ మాట ఎంత విలువైనదంటే వాళ్ళు జారీ చేసిన ఒక పత్రం నవాబు ఖజానా నుండి వచ్చిన ఆదేశం కంటే ఎక్కువ నమ్మదగినదిగా భావించేవారు. వీళ్ళ తర్వాత చెట్టియార్లు, అంటే వీళ్ళు సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు. సముద్ర వ్యాపారాన్ని, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ దేశాలతో జరిగే వస్త్ర, సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. రాజులకి, యుద్ధాలకు కూడా లోన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత మార్వాడీలు అండ్ స్ట్రాఫ్లు, వీళ్ళు నార్త్ అండ్ వెస్ట్ ఇండియాకి చెందిన వాళ్ళు. వీళ్ళ నెట్వర్క్ కూడా దేశమంతటా ఉండేది. ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి సరుకులు తీసుకెళ్లే వ్యాపారులకు వీళ్లే ఆర్థిక భద్రత కల్పించేవారు. అయితే అప్పట్లో ఫోన్ పేలు, జీపేలు లేవు కదా. మరి లక్షల రూపాయలు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ఎలా పంపేవాళ్ళు? ఎందుకంటే దొంగల భయం ఉంటుంది కదా. సో దానికోసమే ఈ బ్యాంకర్లు హుండీ అనే ఒక సూపర్ సిస్టమ్ ని వాడేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలి అంటే హుండీ అనేది ఒక ప్రామిసరీ నోట్. ఉదాహరణకు మీరు సూరత్ లో ఉన్నారు, ఢాకాలో ఉన్న ఒక అతనికి 5 లక్షలు పంపాలి. దానికోసం మీరు సూరత్ లోని బ్యాంకర్ దగ్గర డబ్బులు కట్టి ఒక హుండీ, అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ లో రాసిన లెటర్ తీసుకుంటారు. దాన్ని ఢాకాకి పంపిస్తే అక్కడ ఉన్న వ్యక్తి ఆ బ్యాంకర్ పార్ట్నర్ కి చూపించి డబ్బులు తీసుకుంటాడు. సో దొంగల భయం లేదు, రిస్క్ లేదు, అంతా నమ్మకం మీద నడిచేది. ఈ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉండేదంటే 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా సరే ఈ హుండీలు మాత్రం వాటి దారిలో అవి వెళ్లిపోయేవి. అంటే ఈ బ్యాంకర్ల ఆర్థిక నెట్వర్క్ రాజకీయ సరిహద్దుల కంటే బలంగా ఉండేది. దీన్ని చూసి బ్రిటిష్ వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సింపుల్ గా చెప్పాలి అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ట్యాక్స్ కట్టకుండా హవాలా డబ్బుల్ని ఎలా పంపిస్తూ ఉంటారో ఎగ్జాక్ట్ గా అదే సిస్టమ్ ని మన భారతదేశంలో ఎప్పుడో పురాతన కాలం నుండే పాటించేవారు. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో అడుగుపెట్టే టైంకి ఇక్కడ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ అండ్ రిచ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. దీన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మన బ్యాంకర్లకి ఒక నార్మల్ క్లయింట్ మాత్రమే. ఇండియాలో మసాలా దినుసులు, బట్టలు కొనడానికి యూరోప్ నుండి బంగారం తెచ్చేవాళ్ళు. కానీ ప్రతిసారి 6 నెలలు ఓడలో ప్రయాణించి డబ్బులు తేవడం చాలా రిస్క్. అప్పుడు వాళ్ళు మన బ్యాంకర్ల దగ్గరికి వచ్చి, సార్ మాకు కొంచెం లోన్ కావాలి, యూరోప్ నుండి మా షిప్పులు రాగానే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అని అడిగేవారు. మన బ్యాంకర్లకి ఇది సూపర్ డీల్ అనిపించింది. ఎందుకంటే అప్పటి స్థానిక రాజులు, నవాబులు తరచుగా బలవంతపు అప్పులు తీసుకునేవారు. తిరిగి చెల్లిస్తారన్న గ్యారంటీ ఉండేది కాదు. కానీ ఈ ఫారినర్స్ ఒక ప్రొఫెషనల్ కంపెనీలా టైంకి కరెక్ట్ గా వడ్డీ కట్టేస్తున్నారు. వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం. అందుకే మన బ్యాంకర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక మంచి క్లయింట్ లా కనిపించింది. ఈ ఫారినర్స్ టైంకి కరెక్ట్ గా వడ్డీ కట్టేస్తున్నారు, మన రాజుల్లాగా తిప్పించుకోవట్లేదు, వీళ్ళ వెనుక ఒక పెద్ద గవర్నమెంట్ ఉంది, సో మన డబ్బుకి ఫుల్ సెక్యూరిటీ అనుకునేవాళ్ళు. ఇలా మొదట్లో ఇద్దరి మధ్య డీలింగ్స్ బాగానే సాగాయి. మన బ్యాంకర్లకి వడ్డీ రూపంలో లాభం, ఈస్ట్ ఇండియా కంపెనీకి కావాల్సినప్పుడు డబ్బు, అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్లాన్ వేరే ఉంది. వాళ్ళు క్లయింట్ గా ఉండడానికి రాలేదు, యజమాని అవ్వడానికి వచ్చారు అని వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ఈ కథలో అసలు టర్నింగ్ పాయింట్ బెంగాల్లో వచ్చింది. అప్పుడు బెంగాల్ అంటే బంగారు గని, ఇండియాలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతం. సిరాజుద్దౌలా బెంగాల్ కి నవాబ్గా ఉండేవాడు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల ఓవర్ యాక్షన్ అతనికి నచ్చేది కాదు. దాంతోపాటు నవాబ్కు నచ్చకుండా వాళ్ళ ఒక కోటను కూడా కట్టడం జరిగింది. దాంతో వ్యాపారం చేసుకోమంటే కోటలు కడతారా అని వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. అండ్ ఇంకోవైపు జగత్ సేట్లు
వీళ్ళకి నవాబుతో అస్సలు పడదు. తమని గౌరవించట్లేదని, తమ వ్యాపారంలో వేలు పెడుతున్నాడని కోపంగా ఉండేవారు. కాబట్టి జగత్ సేట్లకు కావాల్సింది తాము చెప్పినట్టు వినే ఒక పప్పెట్ నవాబు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్ స్థాయి నుండి పైకి వచ్చిన రాబర్ట్ క్లైవ్ అనే కన్నింగ్ ఫెలో ఉండేవాడు. ఈ గొడవని తనకు అనుకూలంగా మార్చుకోవాలని స్కెచ్ చేశాడు. దానికోసం రాబర్ట్ నవాబ్ దగ్గర ఆర్మీ చీఫ్ గా పనిచేసే మీర్ జాఫర్ ని లొంగదీసుకున్నాడు. నవాబ్ మీద చేయబోయే యుద్ధంలో నువ్వు సైలెంట్ గా ఉంటే నెక్స్ట్ నిన్నే నవాబుని చేస్తా అని చెప్పాడు. దాంతోపాటు ఈ జగత్ సేట్ల దగ్గరికి వెళ్లి మీ మాట వినే వ్యక్తిని నవాబ్ చేస్తాం, దాంతోపాటు మీ వ్యాపారాలకు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ముగ్గురు కలిసి ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నారు. ఈ డీల్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ నవాబ్ మీద యుద్ధానికి వెళ్తుంది. కాబట్టి యుద్ధంలో గెలిస్తే కంపెనీకి, రాబర్ట్కి, ఇతర అధికారులకి నవాబు దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాలి. అప్పటి లెక్కల్లో ఇది ఊహకందని మొత్తం. జగత్ సేట్లు ఈ ఆపరేషన్ కి అయ్యే ఖర్చంతా మీదే అని చెప్పాడు. అంటే ఈ మొత్తం కుట్రకి ఫండింగ్ ఇచ్చింది జగత్ సేట్లే. లంచాలతో మీర్ జాఫర్ ని, వేరే ఆఫీసర్లను కొనడానికి కావలసిన కోట్ల రూపాయలన్నీ వీళ్లే ఇచ్చారు. యుద్ధ ఖర్చులు, రాబర్ట్ చిన్న సైన్యానికి కావలసిన ఆయుధాలు, జీతాలు అన్ని వీళ్లే చూసుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్, నవాబ్ ప్లాన్స్ ఏంటి, అతని వీక్నెస్ ఏంటి అని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని రాబర్ట్ కి చేరవేశారు. అప్పుడు జరిగిన యుద్ధమే ప్లాసీ యుద్ధం. అసలు ప్లాసీలో జరిగింది యుద్ధం కాదు, అదొక పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్. నవాబ్ సైన్యంలో మెజారిటీ సైలెంట్ గా ఉండిపోయింది. ఎందుకంటే జగత్ సేట్ల డబ్బులు అప్పటికే పనిచేశాయి. అందుకే రాబర్ట్ ఈజీగా గెలిచేశాడు. పాయింట్ ఏంటంటే ఆ యుద్ధంలో తుపాకుల కంటే మన బ్యాంకర్లు ఇచ్చిన డబ్బులే ఎక్కువగా పేలాయి. మన డబ్బులు లేకుండా బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ను గెలవడం అసాధ్యం. దాంతో జగత్ సేట్లు ఫుల్ హ్యాపీ. మనకు నచ్చని నవాబ్ పోయాడు, ఇప్పుడు మన పప్పెట్ ఉన్నాడు, ఇక మన బిజినెస్ కి తిరుగులేదు అనుకున్నారు. కానీ వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. ఒక పులికి రక్తం రుచి చూపించారు. ప్లాసీ యుద్ధం తర్వాత 1765లో బ్రిటిష్ వాళ్ళకి దివానీ హక్కులొచ్చాయి. అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్నులు వసూలు చేసుకునే రైట్స్. ఇది వాళ్ళకి బంపర్ లాటరీ తగిలినట్టయింది. అండ్ దీని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు యూరోప్ నుండి డబ్బులు తెచ్చి ఇక్కడ సరుకులు కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు యూరోప్ నుండి ₹1 కూడా తేవాల్సిన పని లేదు. మన దగ్గర పన్నులుగా వసూలు చేసిన డబ్బుతోనే మన సరుకులు కొని వాళ్ళ దేశానికి పంపించి అక్కడ అమ్ముకొని లాభాలు సంపాదించడం మొదలు పెట్టారు. ఇదే ఫేమస్ డ్రైన్ ఆఫ్ వెల్త్ స్టార్టింగ్ పాయింట్. మన డబ్బుతోనే మనల్ని దోచుకోవడం ఇక్కడే మొదలైంది. దీనివల్ల స్థానిక చేనేత కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంపెనీ వాళ్ళు తక్కువ ధరలకు సరుకులు కొనడం మొదలుపెట్టారు. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన భయంకరమైన బెంగాల్ కరువు కూడా ఒక ప్రధానమైన కారణమైంది. సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి జగత్ సేట్ల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరమే లేదు. కొత్త నవాబు నుండి కోట్ల రూపాయలు పిండేశారు. అదంతా జగత్ సేట్ల ఖజానా నుండే పోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తన సొంత బ్యాంకులను స్టార్ట్ చేసి మన బ్యాంకింగ్ సిస్టమ్ ని దెబ్బతీసింది. కొన్నేళ్లలోపే ప్రపంచానికి బ్యాంకర్లుగా ఉన్న జగత్ సేట్ల ఫ్యామిలీ పవర్ అంతా పోయి మామూలు వడ్డీ వ్యాపారులుగా మిగిలిపోయారు. వాళ్ళు పెంచి పోషించిన రాక్షసుడే వాళ్ళని తినేశాడు. బెంగాల్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములాని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా అంతటా కాపీ పేస్ట్ చేసింది. ఒక రాజ్యాన్ని టార్గెట్ చేయాలి, అక్కడ రాజుతో గొడవలున్న బ్యాంకర్లని, సర్దార్లను పట్టుకోవాలి, వాళ్ళ డబ్బులతోనే యుద్ధానికి రెడీ అవ్వాలి. మైసూర్ మరాఠా యుద్ధాలలో అంతా ఇదే సీన్. గెలిచాక కొత్త రాజు మీద యుద్ధ ఖర్చులని చెప్పి ఒక పెద్ద అప్పు ఇస్తారు. ఆ అప్పు తీర్చలేక ఆ రాజు రాజ్యాన్ని రాసి చేస్తాడు. అలా వాళ్ళకి తెలియకుండా ఆక్రమించుకోవాలి. ఈ మొత్తం సైకిల్లో ప్రతిసారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫండింగ్ ఇచ్చింది మన భారతీయ బ్యాంకర్లే. వాళ్ళు దీన్ని ఒక వ్యాపార అవకాశంగా చూశారు. కానీ తెలియకుండానే తమ దేశ స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టడానికి సాయం చేస్తున్నారు. అయితే మనకిప్పుడు కోపం రావచ్చు, వీళ్ళు దేశద్రోహులు అని అనుకోవచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్లో నిలబడి ఆలోచిస్తే వాళ్ళ యాంగిల్ వేరేలా కనిపిస్తుంది. అంటే బిజినెస్ ఫస్ట్. వాళ్ళకప్పుడు ఇండియా అనే ఒక దేశం అనే ఫీలింగ్ లేదు. వాళ్ళకి బెంగాల్, వాళ్ళది మరాఠా రాజ్యం, వాళ్ళ లాయల్టీ అంతా తమ బిజినెస్ కే. వాళ్ళ దృష్టిలో బెంగాల్ నవాబు ఒక క్లయింట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకో క్లయింట్. ఎవరు తమ వ్యాపారానికి ఎక్కువ లాభదాయకంగా, సురక్షితంగా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఒక నమ్మకమైన, టైంకి వడ్డీ కట్టే క్లయింట్ లా కనిపించింది. దాంతో అప్పుడు దేశమంతా చిన్న చిన్న రాజులు, ఎప్పుడు చూసినా యుద్ధాలు. ఈ రోజున్న రాజు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఈ గందరగోళంలో ఒక ఆర్గనైజ్డ్ పవర్ గా, మాట మీద నిలబడే కంపెనీగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఒక స్టేబుల్ ఆప్షన్ లా కనిపించింది. కానీ ఈ చిన్న కంపెనీ దేశం మొత్తాన్నే మింగేస్తుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. తమ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు రేపు తమకే ఆర్డర్లు వేస్తారని అనుకోలేదు. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార తెలివిని చూశారు. కానీ దాని వెనుక ఉన్న సామ్రాజ్యవాద ఆకలిని చాలా తక్కువగా అంచనా వేశారు. సో ఫైనల్ పంచ్ ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వలసవాద బండి నడవడానికి పెట్రోల్ అంటే డబ్బులు పోసింది మన భారతీయ బ్యాంకర్లే. ఈ డీల్ మొదట్లో ఇద్దరికి లాభంగా మొదలై చివరికి మన దేశ ఆర్థిక, రాజకీయ పతనానికి, 100 ఏళ్ల బానిసత్వానికి దారితీసింది.
జగత్ సేట్ల కథ ఒక పెద్ద గుణపాఠం లాంటిది. ఆర్థిక శక్తి ఎంత ఉన్నా దానికి సరైన రాజకీయ అవగాహన, దూరదృష్టి లేకపోతే అది తనని తానే నాశనం చేసుకుంటుంది. మన ఆర్థిక వ్యవస్థకే కింగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు తెలియకుండానే ఆ సిస్టమ్ తాళం చెవులను పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టారు. చరిత్రలో ఇంతకంటే పెద్ద ఐరనీ ఉండదేమో అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు చేసిన దాని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో మన ఛానల్కి కొద్దిగా హైప్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.